ఇరిగేషన్ మినిస్టర్ గారి సహకారంతో ముందడుగు వేయడం మా రైతులకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే గతంలో యాతాలకుంట రైతులు ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని వాళ్ళకి డబ్బులు పెండింగ్ ఉన్నా కూడా మరి మన బట్టి విక్రమార్క గారు వారికి ఈ సంవత్సరంలో 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ 6 కింద మాకు శాంక్షన్ చేశారు. దీనికి మాకు మొత్తం 35 డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇందులో రైతులకి ల్యాండ్ అక్విజిషన్ 758 ఎకరాలు అవసరం అవుతుంది. కాకపోతే ఇంతకుముందు అక్కడ ఆల్రెడీ మాకు ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ ఉంది, ఫ్లడ్ ఫ్లో కెనాల్. దాని కింద కట్టు కాలువలు, ఓల్డ్ ఫీడర్ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే ఇంతకుముందు మేము ఇది ఎన్టీఆర్ కెనాల్కి ఇచ్చాము ల్యాండ్స్, అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే కోసం కూడా ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు పాత ఛానల్స్, పాత కెనాల్స్ ఉండగా మళ్ళీ కొత్త వాటి కోసము మళ్ళీ ల్యాండ్ అక్విజిషను అవసరం లేదు కనుక మాకు దయచేసి ఈ ల్యాండ్ అక్విజిషన్ కాకుండా పాత వాటిని మీరు రిపేర్స్ చేసి ఎన్టీఆర్ కెనాల్ కానీ ఫీడర్ ఛానల్స్ కానీ రిపేర్ చేస్తే కనుక తక్కువ ఖర్చుతో మా భూములకు కూడా నష్టం వాటిల్లకుండా మా ప్రతి ఎకరాకి నీళ్ళు అందుతుందని వాళ్ళు మనవి చేస్తున్నారు అధ్యక్ష. కనుక మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే ఇప్పుడు ఇంత తక్కువ అంటే దీని ద్వారా మనం ల్యాండ్ అక్విజిషన్ చేసుకోకుండా పాతవే రిపేర్ చేసుకుంటే 200 కోట్ల రూపాయల దాకా మిగులుతుంది అధ్యక్ష. కనుక తక్కువ ఖర్చుతోటి మనం సుమారుగా 38,750 ఎకరాలకి సాగునీరు ప్రతి ఒక్క రైతుకు కూడా అందించవచ్చు అని మీ ద్వారా నేను మనవి చేసుకుంటూ ప్రభుత్వ తెలంగాణ శాసన మండలి సమావేశం కొనసాగుతుంది. లైవ్ లో చూద్దాం. పూర్తి వివరాలు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా తెలియజేయాల్సిందిగా. ఆనరబుల్ మినిస్టర్ కోదండరామ్ గారు, ఇవాళ నేను రాగానే మొదలే చెప్పాను, ఇవాళ చాలా బిజినెస్ ఉంది కాబట్టి ఎవరైతే క్వశ్చన్స్ ఇచ్చినారో వాళ్ళ వరకే ఒక సప్లిమెంటరీ అలో చేస్తున్నాను. దయచేసి వాళ్ళ ఎక్స్ట్రా సప్లిమెంటరీస్ లేవు, ఎందుకంటే ఇప్పటికే 11 అయిపోయింది, ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేసి బిల్స్ టేకప్ చేయాలి. ఇవాళ చాలా బిల్స్ ఉన్నాయి. ప్లీజ్ ఆనరబుల్ మినిస్టర్. సార్, గౌరవ సీనియర్ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ సభ్యులు బల్మూరు వెంకట గారు అడిగిన సమావేశ అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఇది 24/11/2016లో అప్పుడు ఈ ప్రిలిమినరీగా రీజనల్ లింక్ రోడ్ అనౌన్స్ చేసి 2017లో గెజెట్ ఇష్యూ చేస్తూ గెజెట్ నెంబర్ 1993 అది సంగారెడ్డి నుంచి నేషనల్ హైవే నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు అప్పుడు NH 161AA ఉత్తర నార్థన్ సైడ్ డిక్లేర్ చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేసిన అధ్యక్ష. అని చాలా బాధాకరం ఏంటంటే దాని మీద అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, అది అక్కడనే ఆగిపోవడం. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధ్యక్ష, ఎందుకంటే అది అవసరం, ఎందుకంటే అప్పటికే మనం నిర్మించిన ORR కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. 1,00,000 వెహికల్ పర్ డే ట్రాఫిక్ ఆ రోజు అప్పటికి ఉన్నది. ప్లస్ ఇది ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి, ఇంకా కూడా ఎక్స్పాన్షన్ చేయాలి. మనం చూసిన గోకాపేట కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయి, మిడిల్ క్లాస్ మ్యాన్కి ఏ విధంగా ఇబ్బంది ఉంది, ఇంకా సిటీని కూడా అప్గ్రేడ్ చేయాలి. నేషనల్ హైవే 6 నేషనల్ హైవేస్ క్రాస్ అవుతుంది కాబట్టి వెహికల్స్ బయటికి వెళ్ళే విధంగా దాన్ని టేకప్ చేయాలి అని మా ప్రభుత్వం వచ్చి నేను మినిస్టర్ అయిన తర్వాత నేను 7th రోజు ప్రమాణ స్వీకారం చేస్తే 11th డిసెంబర్ రోజు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి దాదాపు 2 అవర్స్ పాటు చర్చించి ఆ తర్వాత వరుసగా 7 సార్లు ఇప్పటికి గెలవడం అధ్యక్ష. లాస్ట్ విజిట్ మన 11th రోజు కూడా దాదాపు 2 గంటల పాటు మా అధికారులతో కలిపి మా పార్లమెంటు సభ్యులను కలిసి దీన్ని వేగవంతం చేయాలి, దీని అవసరం దృష్ట్యా అని చెప్పి వారిని కోరడం. ఇప్పటికే నార్థన్ భాగానికి సంబంధించి 5 ప్యాకేజీలుగా తీసి దాదాపు 7,100 కోట్లతోని టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా జరిగింది. కానీ కొన్ని పర్మిషన్స్ కానీ మళ్ళా క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాతనే
నేను చేయాలని చెప్పి అప్పుడు ఈ టెండర్స్ని కూడా ఓపెనింగ్ పోస్ట్పోన్ 2 సార్లు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మొన్న 11th రోజు గడ్కరీ గారు గౌరవ కేంద్ర మంత్రి గారు ఆ రోజు నాకు హామీ ఇచ్చి 2 months లోపు ఇవన్నీ కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేయించి నార్థన్ సైడ్ని వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అప్పుడే చెప్పాను, ఇప్పటికే మేము ఒక కన్సల్టెన్సీని రిక్రూట్ చేసుకొని సదరన్ భాగాన్ని కూడా, ఎందుకంటే నార్త్ చేసి అక్కడ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సదరన్ సంబంధించి అలైన్మెంటే అక్కడికి ఫిక్స్ కాలే. దాన్ని మేము ఇప్పుడు టేకప్ చేసి ఒక కన్సల్టెన్సీ అపాయింట్ చేసి చౌటుప్పల్ నుంచి మళ్ళా దాని నుంచి వికారాబాద్ మీదుగా కన్నీ వరకు అక్కడ సంగారెడ్డి వరకు ఇది రింగ్గా ఉండాలని దానికి సంబంధించిన కార్యక్రమంలో చేపడుతూ మంత్రి గారికి గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. సైమల్టెన్సీగా దీన్ని కూడా చేస్తామని చెప్తే వారు కూడా ఒప్పుకొని మీరు వెంటనే డిపిఆర్ చేసి పంపమని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మాది ఒకటే ఆలోచన ఏంటంటే, గతంలో మేము దూరదృష్టితో ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్డుని నిర్మించి ఒక ఛాలెంజ్గా నిర్మించి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదే ప్రాంతంలో కోకాపేట ఎస్సీజెడ్ కానివ్వండి, అదే ప్రాంతంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించి ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంలో ఈరోజు ప్రపంచంలో అసలు దేశంలో నెంబర్ 2 స్థానంలో ఆఫ్టర్ బెంగళూరు ఉన్నదంటే ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాని లింక్ రోడ్ పివి నరసింహ ఎక్స్ప్రెస్ వేగా కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మించిన అధ్యక్ష. కానీ దురదృష్టకరం ఏంటంటే ఎన్నికలకు 3 మాసాల ముందం అసలు ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ చూడలే. నేను కూడా 25 సంవత్సరాలుగా 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఎంపీగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా ఒక రోడ్డుని హోల్సేల్గా 30 yearsకు నామినల్ బేస్ మీద రోడ్ అమ్ముకున్నట్టే లెక్క అధ్యక్ష. లీజ్ అంటే 30 years అంటే చాలా లాంగ్ పీరియడ్. చాలా ఓఆర్ఆర్ మేము కట్టింది మీరు అమ్ముకున్నారు. RRRకి వస్తే ఓఆర్ఆర్కు లింక్ ఉంటుంది దానికి. మీరు రేడియల్ రోడ్స్ కూడా అడిగినారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు. రేడియల్ రోడ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నారు, 33 రేడియల్ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం. హెచ్ఎండిఏ ద్వారా కూడా రేడియల్ రోడ్ ప్రతిపాదన ఉన్నది. కానీ ఎంత అధ్యక్ష, సంవత్సరానికి మాకు అప్పటికే 300-400 కోట్ల ఆదాయం వచ్చే రోడ్డుని ఎక్కడైనా చూసాం అధ్యక్ష ఈ ప్రపంచంలో? ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ చూడలే. సరే దాని విమర్శన కాదు, కానీ మేము పాత హిస్టరీ మాట్లాడుకుంటూ పోతే మాకు సమయం లేదు అధ్యక్ష. ఎందుకంటే 10 సంవత్సరాలు వెనుకపోయిన తెలంగాణని అప్పులపాలు చేసి విధ్వంసం సృష్టించిన తెలంగాణని ఏ విధంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ముఖచిత్రం ఉండే విధంగా మా ప్రయత్నం. ఇప్పటికే మా శ్రీధర్ బాబు గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక 3 నుంచి 4 years లోపే ఈ RRR నిర్మించి వారు చేసే 4 cities పాటు ఇంకా కూడా ఎక్కువ పరిశ్రమ మన మీరు దావోస్కి వెళ్ళినప్పుడు చూసిన అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చేస్తున్నాం. అందులో ఒక అమెజాన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేయగా చోరీ కేసుపై పోలీసులు కీలక వివరాలు వెల్లడించనున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేయగా చోరీ కేసుపై పోలీసులు కీలక వివరాలు వెల్లడించనున్నట్లుగా తెలుస్తోంది.
దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతోంది. నిందితుడు అక్కడ ఇటు జూబ్లీ హిల్స్ లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి ప్రయత్నం చేసి కొన్ని గంటల పాటు ఆదివారం తెల్లవారుజామున ఇంటి వెనక నుంచి కూడా కిటికీని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన తర్వాత కొన్ని గంటల పాటు లోపల రెక్కి నిర్వహించాడు, చోరీ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అక్కడున్నటువంటి వస్తువులన్నిటినీ కూడా చిందరవందరగా పడేసి అక్కడి నుంచి కొంత సమయం తర్వాత వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇమీడియట్ గా డీకే అరుణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తానికే రక్షణ లేకుండా పోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు అతన్ని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ముందు ఇటు కమిషనర్ సివి ఆనంద్ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్లి పూర్తిగా చూడటం జరిగింది. అసలు ఎలా ఆగంతకుడు లోపలికి ఎలా ప్రవేశించాడని. ఆ తర్వాత వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సైతం లోపలికి వెళ్లి బృందాలన్నీ కూడా లోపల అసలు ఎట్లా ఆగంతకుడు ప్రవేశించాడో, అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆమె నుంచి సమాచారం తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా నిందితుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే తను పాత బస్తీలో తలదాచుకున్నట్లు గుర్తించి నిందితుడిని పాత బస్తీలో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి అసలు ఏం చేశాడు, ఎలా ఇంట్లోకి ప్రవేశించేటువంటి పూర్తి విషయాలు కూడా తెలియజేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ. ఏపీలో 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 28,000 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లకు 30 నిమిషాల ముందుగానే విద్యార్థులు చేరుకుంటున్నారు. 10వ తరగతి పరీక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వచ్చే విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి ఆర్టీసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఫ్రీ బస్సుని ఏర్పాటు చేసింది. అయితే వాళ్ళకి ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో హాల్ టికెట్ ఆధారంగానే ఇక్కడికి ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పించినట్టు విద్యాశాఖ అధికారులు అయితే చెప్పడం ఉంది. రెగ్యులర్ విద్యార్థులు 27,000 మందిగా ఇప్పటికే విద్యాశాఖ చెప్పడం జరిగింది. మరోపక్క 634 మంది వీరితో పాటు ఓపెన్ స్కూల్కి చెందిన 1019 మంది విద్యార్థులు కూడా పరీక్షలు హాజరు కానున్నారు. పరీక్షలు ఈరోజు ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు ఈ ఓపెన్ స్కూల్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద 12:45 వరకు నిర్వహించిన ఈ పరీక్షా కేంద్రాలు గట్టి బందోబస్తునే ఏర్పాటు చేసినారని చెప్పుకోవచ్చు. మరోపక్క మొత్తం పరీక్షా కేంద్రాలు 164, ఏ కేటగిరీకి సెంటర్కి సంబంధించి 89, అదేవిధంగా బి కేటగిరీ సంబంధించి సెంటర్లు 55, మరోపక్క సి కేటగిరీ సెంటర్లు 20 ఏర్పాటు చేశారు. మొత్తం 164 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అదేవిధంగా 164 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 20 మంది సి సెంటర్ కస్టోడియస్ కూడా 1574 మంది ఇన్విజిలేటర్లు కూడా నియమించినట్లు కూడా ఇప్పటికే ఉన్నత విద్యాధికారులు చెప్పడం జరిగింది. మరోపక్క 10 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులను నియమించినట్టు కూడా విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. మరోపక్క 30 మంది టెస్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు 40 కేంద్రాల్లో పరీక్షణ చేపట్టేటట్టు కూడా విద్యుత్ సమస్యలు రాకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, ఫర్నిచర్, విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు డిఎంహెచ్ఓ ఆదేశాలు మేరకు ప్రతి సెంటర్లో ఏఎన్ఎంలు కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం మీద ఏదైతే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలోనే అంటే ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు. మా ఎన్ని గంటలకు వచ్చారు మా ఇక్కడికి? మేము సార్ 8కి వచ్చినాం సార్. ఎన్ని గంటలకు ఎగ్జాము? 9:30కి. ఏం చెప్పారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పారు? అంటే సైట్స్ చూడకూడదు, మీరు ఎవరికి ఏం చెప్పకూడదు, చెప్పినా మీరు దొరకకుండా ఉండాలా, మొబైల్స్ తీసుకొచ్చుకోకూడదు, స్మార్ట్ వాచ్ అలా లేదని చెప్పారు. ఇంకేం ఇప్పుడు హాల్ టికెట్ ఉంటే బస్ టికెట్లు కూడా ఫ్రీ అని చెప్పి నిజమే? అంటే నిజమే, కానీ మేము హాస్టల్ బ్రాంచ్ కాబట్టి మేము జాగ్రత్తగా తీసుకొని వచ్చామండి. మా బస్సులో తీసుకొని వచ్చాము. మేడం శ్రీ చైతన్య హాస్టల్ బ్రాంచ్ సార్ మాది. అంటే ఫ్రీ బస్సు అయితే హాల్ టికెట్ ఉంటే మాత్రం బస్ ఫ్రీనే అని చెప్తారు. బస్ ఫ్రీనే సార్. మీరు చెప్పండి అన్న, ఇప్పటికి హాల్ టికెట్ ఉన్న విద్యార్థులకి ఫ్రీ బస్ అని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు? సార్ నిజమే సార్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసేటటువంటి ప్రతి 10th క్లాస్ స్టూడెంట్స్కి హాల్ టికెట్ చూసి బస్ ప్రయాణంలో ఫ్రీగా వెళ్ళొచ్చు సార్. ఫ్రీ ప్రయాణం వెళ్ళి రావచ్చు, రిటర్న్ వెళ్ళొచ్చు. హాల్ టికెట్ ఉన్న ప్రతి స్టూడెంట్ ఎస్ఎస్సి రాసే ఎగ్జామ్ ప్రతి ఒక్కరు.
ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతుంది. అయితే ఈ మొత్తం రోజు కూడా ఫ్రీ బస్సు ఏర్పాట్లు చేశారని చెప్పారు. అవును సార్, ఎగ్జామ్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ డే వరకు ఫ్రీగా ఏపీఎస్ఆర్టీసీలో జర్నీ చేయొచ్చు సార్. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? ఉన్నాయి సార్, అంటే వాటర్ ఫెసిలిటీ కానీ వాష్రూమ్స్ ఫెసిలిటీ కానీ అంతా బాగున్నాయి సార్. విద్యాశాఖ అధికారులు పేరెంట్స్గా మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చెప్పడం జరిగిందా? చెప్పారు సార్, అంటే ఏదైనా మాల్ ప్రాక్టీసింగ్ కానీ స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ రాయడం కానీ స్లిప్లు అట్లంతా ఏం చేయకూడదు, స్ట్రిక్ట్గా వచ్చింది రాయమని చెప్పారు సార్. బాగానే ఉంది రాసాయి, బాగా ప్రిపేర్ అయినాం. ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు, అన్నీ చెప్పారు. అంటే క్వశ్చన్ పేపర్ పైన రాయకూడదని, వాష్రూమ్ ఎక్కువ పోకూడదు, మధ్యలోనే వాష్రూమ్కి వెళ్ళకూడదు, చూసి రాయకూడదు అని బాగా చెప్పారు. ఏం ఎత్తుకోకూడదని. మొత్తం మీద చూసుకుంటే 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్దగా అదేవిధంగా నో సెల్ ఫోన్ జోన్గా కూడా ప్రకటించారు. మరోపక్క ఏదైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళకి ఆర్టీసీ బస్సులో కూడా సౌకర్యాలు కూడా కల్పించేటట్టు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు చెప్పారు. మరోపక్క ఏదైతే పరీక్షా కేంద్రాలు ఎవరైతే పరీక్షలు రాస్తుంటారో వాళ్ళకందరికీ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా ఆడున్న ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు కూడా చెప్పడం జరిగింది. మరోపక్క ఎవరైతే విద్యార్థులు పరీక్ష లోపలికి రాస్తారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే చూసి రాయడం కానీ ఇటువంటి కాపీ రైటింగ్ అంటే తీవ్రస్థాయిలో చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసుకుంటే ఇట్లా విద్యార్థులకు అదేవిధంగా పేరెంట్స్కు కూడా విద్యాశాఖ అధికారులు అయితే ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మన రమణతో కిరణ్, తిరుపతి, రాజ్ న్యూస్. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోరుబాటు పట్టారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు స్కూటీలు లేదు, లూటీ ఉందంటూ ఆందోళన చేపట్టారు. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ నైజమంటూ నిప్పులు చెరిగారు. విద్యార్థులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ స్కూటీ ప్లకార్డులు చేతపట్టి వినూత్న నిరసన చేపట్టారు. డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇవ్వని హామీలు సైతం కేసీఆర్ అమలు చేశారంటూ గుర్తు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇక హామీలు అమలు చేయకపోతే ప్రజాగ్రహం తప్పదని అన్నారు. సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతోందంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు, కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. నిన్ననేమో తులం బంగారం ఇయ్యమని చెప్పినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకాజీ. ప్రియాంకాజీ, ఇట్ ఈస్ బీన్ 15 months of your government. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards to Priyankaji. So we demand that this scooty should be immediately delivered to the young girls of Telangana. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు, కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. నిన్ననేమో తులం బంగారం ఇయ్యమని చెప్పినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకాజీ. ప్రియాంకాజీ, ఇట్ ఈస్ బీన్ 15 months of your government. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ ఒక్కరోజు పోసాలని సిఐడి అధికారులు విచారించనున్నారు. ఒక కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో సిఐడి విచారిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ఇంట్రాగేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ లో ఉన్నారు పోసాని.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ ఒక్కరోజు పోసానిని సిఐడి అధికారులు విచారించనున్నారు. ఒక కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో సిఐడి విచారిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ఇంట్రాగేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ పోసాని ఖైదీగా ఉన్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అయినా ఏదైతే మరి పోసాని సినీ నటుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి గుంటూరు సిఐడి పోలీసులు అదుపులో తీసుకున్నారు. సరిగ్గా 10 గంటలకి అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం సిఐడి కార్యాలయంలో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మరి ఇటీవల సిఐడి పోలీసులు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి సమయంలో అటు తీవ్రమైన వ్యాఖ్యలు చంద్రబాబు పైన చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే సిఐడికి సంబంధించినటువంటి విచారణ ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే దీని వెనక ఎవరెవరు హస్తం ఉంది, ఇలా మాట్లాడటానికి ఎవరు ప్రేరేపించారు, ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇక దాదాపు 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి వారు అడిగినటువంటి ప్రశ్నలకి మరి ఎలాంటి సమాధానం వస్తుంది, ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మరి పర్సనల్ వర్షం కురిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సిఐడి అధికారులు ఈ కేసుకు సంబంధించి తీవ్రంగా పరిగణించారు. ఏదైతే సాక్షాత్తు సీనియర్ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక కూడా ఏదైతే గతంలో అనేక విచారణలో కూడా పోసాని ఏదైతే సజ్జల పేరుని ప్రస్తావించారు, సజ్జల భార్గవరెడ్డిని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ప్రస్తావించారు. ఏదైతే ప్రతి ఆయన ప్రెస్ మీట్ లో కూడా అటు వారి స్క్రిప్ట్ ఉంటుందని కూడా ఆయన గతంలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఈ ప్రస్తావనకు సంబంధించి గతంలో మాట్లాడినటువంటి మాటలు కానీ, అదేవిధంగా ఈ విచారణలో ఎలాంటి అంశాలు ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది కూడా, ప్రతి అంశం కూడా వాళ్ళు రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 111 సెక్షన్ కి సంబంధించి ఏదైతే పన్నువోలు సుధాకర్ దీనిపైన వాదనలు వినిపించారు, న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించినటువంటి సమయంలో 111 సెక్షన్ ఆయనకి ఇది అమలు కాదు అంటూ కూడా ఆయన పదే వాదించినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా సిఐడి చాలా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల అనేక కేసులు పెండింగ్ ఏదైతే పెడుతున్నటువంటి వైసీపీ నేతల మీద పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇదే సెక్షన్ ని అమలు చేస్తున్నారు. 111 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి ఉంటుంది, ఏదైతే మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఆయన వాదించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 111 సెక్షన్ కనుక ఖచ్చితంగా ఎత్తేస్తే కనుక ఇప్పటికే 15 కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ 111 సెక్షన్ కనుక ఎత్తేస్తే కనుక పోసానికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సెక్షన్ వలన కూడా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. 5 గంటల వరకు కూడా సిఐడి పోలీసు అధికారులు కూడా విచారణ జరిపిన తర్వాత కూడా దీనిపైన మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి ఆయన ఎలాంటి అంశాలు లేవనెత్తుతాడో, అదేవిధంగా మరి మరో రోజు కూడా పిటిషన్ పెంచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే న్యాయమూర్తి పూర్తి స్థాయిలో వారికి సరైన సమాచారం రాకపోతే మరో రోజు పొడిగించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన అటు న్యాయమూర్తి కానీ, అదేవిధంగా నేడు దీనికి సంబంధించి హైకోర్టులో కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా నేడు విచారణకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విచారణకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మరి బెయిల్ ఇస్తారు. ఎందుకంటే 17 కేసుల్లో బెయిల్ మంజూరైంది. కేవలం 111 సెక్షన్ కి సంబంధించి సిఐడి పెట్టినటువంటి కేసుకు సంబంధించి కూడా బెయిల్ పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లా కారాగారంలో కూడా మరి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో హైకోర్టులో మరి ఏ విధంగా వాదనలు వినిపిస్తారు, ఏదైతే సిఐడికి సంబంధించినటువంటి న్యాయవాదులు, అదేవిధంగా అటు పన్నువోలు సుధాకర్ దీనికి సంబంధించి కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో ఖచ్చితంగా బెయిల్ వస్తే కనుక ఈ రోజు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా మరో కొన్ని రోజులు కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది. రీనా. రైట్ రమేష్, థ్యాంక్ యూ. అసెంబ్లీ లాబీలో చేసిన చిట్ చాట్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రశ్నోత్తరాలను రద్దు చేసుకుందని అన్నారు. దీనిపై స్పీకర్ కార్యదర్శికి అభ్యంతరం చెప్పామని తెలిపారు. ప్రభుత్వం హెచ్ఎండిఏ భూములు తాకట్టు పెట్టి 20,000 కోట్లు అప్పు తెచ్చిందని అన్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ ను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు, జిహెచ్ఎంసీ ఆస్తులను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధమైందని అన్నారు. జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదని హరీష్ రావు తెలిపారు.
అసెంబ్లీ లాబీలో చేసిన చిట్చాట్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రశ్నోత్తరాలను రద్దు చేసుకుందని అన్నారు. దీనిపై స్పీకర్ కార్యదర్శికి అభ్యంతరం చెప్పామని తెలిపారు. ప్రభుత్వం హెచ్ఎండిఏ భూములు తాకట్టు పెట్టి 20,000 కోట్లు అప్పు తెచ్చిందని అన్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ ను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు, జీహెచ్ఎంసీ ఆస్తులను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్దమైందని అన్నారు. జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదన్నారు హరీష్ రావు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల మహోత్సవంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొట్టెనిల్లు అనిగడ్డల పాడు నుంచి పసుపు కుంకుమ తరలించే వాహనాల విషయంలో వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. నటి రాన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు సాగుతోంది. తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రాన్యారావు వెనుక తరుణ్ రాజ్ కింగ్ పింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 2019 నుంచి రాన్యారావుతో తరుణ్ రాజ్ కు సంబంధాలు ఉన్నాయి. దుబాయ్లో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకునేందుకు యుఎస్ పాస్పోర్ట్ వినియోగించుకున్నాడని డీఆర్ఐ గుర్తించింది. యుఎస్ పాస్పోర్ట్ వినియోగించుకుని బంగారం తరలించింది రాన్యారావు. తరుణ్ రాజ్ తో కలిసి రాన్యారావు పలుమార్లు దుబాయ్ వెళ్లింది. స్మగ్లింగ్ కేసులో తరుణ్ రాజ్ ను డీఆర్ఐ టీం విచారిస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి రాన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్ట్ చేశారు. రాన్యారావు వెనుక తరుణ్ రాజ్ కింగ్ పింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 2019 నుంచి రాన్యారావుతో తరుణ్ రాజ్ కు సంబంధాలు ఉన్నాయి. దుబాయ్లో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకునేందుకు యుఎస్ పాస్పోర్ట్ ఉపయోగించుకున్నాడని డీఆర్ఐ గుర్తించింది. యుఎస్ పాస్పోర్ట్ ఉపయోగించి బంగారం తరలించింది రాన్యారావు. ఇక తరుణ్ రాజ్ తో కలిసి రాన్యారావు పలుమార్లు దుబాయ్ వెళ్లింది. స్మగ్లింగ్ కేసులో తరుణ్ రాజ్ ను డీఆర్ఐ టీం విచారిస్తోంది.